ఓకే. సో ఇప్పుడు రైట్. ఇట్లా మనకు వచ్చేసింది కదా. సో ఇప్పుడు ఇది మనం మెజర్ క్రియేట్ చేస్తాం కాబట్టి మనకి కొత్త ఫీల్డ్ క్రియేట్ అవ్వలేదు, కొత్త కాలం క్రియేట్ అవ్వలేదు. సో ఇదే దీనికే ఒకవేళ నేను కాలం క్రియేట్ చేస్తే ఏమవుతుందో చూద్దాం. కొత్త కాలం క్రియేట్ చేశాను అనుకున్నా, ఫర్ ఎగ్జాంపుల్ న్యూ కాలం లా క్రియేట్ చేశాను, మెజర్ కాకుండా కాలం తీసుకున్నాను. చూద్దాం ఏమొస్తుంది అవుట్పుట్. సో న్యూ కాలం క్రియేట్ చేస్తాను. టోటల్ సాలరీ టీఎస్ అని ఇచ్చాను. సేమ్ ఫార్ములా, సమ్ ఆఫ్ ఎంప్లాయీ సాలరీ, షీట్ 1 ఎంప్లాయీ సాలరీ. ఇప్పుడు చూడండి సమ్ అనేది టోటల్ సమ్ ఎంత 30, 60, 40, 100, 150, 210. ఓకే, ఈ 210 అనేది ప్రతి రోజు దగ్గర అవుట్పుట్ వస్తుంది, ప్రతి రోజు దగ్గర 210 క్రియేట్ అవుతుంది. సో మనకి ఇది అవసరం లేదు కదా, ప్రతి రోజు దగ్గర మనకి సేమ్ వాల్యూ చూడాల్సిన అవసరం లేదు. ఈ రిక్వైర్మెంట్ లో మనకి ప్రతి రోజు దగ్గర మనకి 210 చూపించాల్సిన అవసరం లేదు కదా. సో ఓన్లీ మెజర్ తీసుకుని సరిపోయింది ఇప్పుడు దీనికి. అట్లా మనం ఫస్ట్ అనాలిసిస్ చేసుకోవాలన్నమాట, మెజర్ క్రియేట్ చేయాలా లేకపోతే కాలం క్రియేట్ చేయాలా. సో ప్రతి రోజు దగ్గర నేను 210 చూడాల్సిన అవసరం అంటే అవసరం లేదు. 210 అనేది టోటల్ సమ్ సాలరీ, ప్రతి రోజు దగ్గర అవసరం అంటే అవసరం లేదు. ఓకే రైట్, ఇది ఓకే. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే మనకి ఇప్పుడు కమిషన్ యాడ్ అయింది అనమాట. నెక్స్ట్ సెకండ్ సినారీ వచ్చేసరికి ఏంటంటే కమిషన్ యాడ్ అయింది. సో కమిషన్ యాడ్ అయినప్పుడు మనం ఎలా చేస్తాం, సమ్ అంటే ఫస్ట్ ఈ రెండింటిని యాడ్ చేసి యాడ్ చేయాలి. అంటే ఎంప్లాయీ సాలరీని కమిషన్ యాడ్ చేయాలి. ఫస్ట్ యాడ్ చేసిన తర్వాత వచ్చిన మొత్తం మీద సమ్ ఆపరేషన్ చేస్తాం. ఫస్ట్ ఈ రెండింటిని యాడ్ చేస్తాం. ఫస్ట్ ఎంప్లాయీ సాలరీ కమిషన్ యాడ్ అవ్వాలి, ఎంప్లాయీ సాలరీ కమిషన్ యాడ్ అవ్వాలి, జగన్కి ఎంప్లాయీ సాలరీ కమిషన్ యాడ్ అవ్వాలి, పుణ్యాకి ఎంప్లాయీ సాలరీ కమిషన్ యాడ్ అవ్వాలి. ఓకే, సో సమ్ వచ్చేసరికి ఏంటంటే ఒక కాలంలో ఉన్న వాల్యూస్ మొత్తాన్ని సమ్ చేస్తుంది. బై డిఫాల్ట్ సమ్ అప్లై చేస్తే ఏమవుతుందంటే ఒక కాలం తీసుకుంటుంది, మీరు ఏదైతే కాలం స్పెసిఫై చేస్తారో ఆ కాలం తీసుకుంటుంది, ఆ కాలంలో ఉన్న వాల్యూస్ మొత్తాన్ని సమ్ చేసి ఇస్తుంది. కానీ నా రిక్వైర్మెంట్ ఇది వాడేది కాదు. సో ఒక రోలో ఉన్న 2 వాల్యూస్ కంబైన్ అవ్వాలి. ఫస్ట్ ఏంటంటే ఒక ఆపరేషన్ జరగాలి అక్కడ. ఫస్ట్ ఎంప్లాయీ సాలరీ కమిషన్, ఫస్ట్ ఇది సమ్ అవ్వాలి, అంతే కదా. అంటే ఇప్పుడు మనకి చూపిస్తే ఎట్లా, ఫస్ట్ ఏం జరగాల, ఎంప్లాయీ సాలరీ ప్లస్ కమిషన్, ఇది సమ్ అవ్వాలా, దీని మీద మనకు సమ్ ఆపరేషన్ జరగాలి, ఇట్లా రావాలన్నమాట, అంతే కదా. ఇట్లా రావాలి మనకి. ఓకే, ఇప్పుడు చూద్దాం. కొత్త కాలం క్రియేట్ చేస్తున్నాను. సో సమ్ ఆఫ్ ఎంప్లాయీ సాలరీ. చూడండి ఇక్కడ ఎంప్లాయీ సాలరీ క్లిక్ చేస్తుంటే రావట్లేదు, ఒక ఈక్వల్స్ టు ఇవ్వలేదు మనం. ఓకే, ఈక్వల్స్ అవసరం కదా. ఎంప్లాయీ సాలరీ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ ఎంప్లాయీ సాలరీ ప్లస్ ఏమనుకున్నాం మనం, కమిషన్, అంతే కదా, ప్లస్ కమిషన్, షీట్ 1 కమిషన్. చూడండి మీకు ఎర్రర్ వస్తుంది ఇక్కడ. మనం ఏం చేస్తున్నాం, ఫస్ట్ లోపల ఎంప్లాయీ సాలరీని కమిషన్ని కంబైన్ చేస్తున్నాం ఫస్ట్, దాని తర్వాత సమ్ ఆపరేషన్ చేస్తున్నాం. మనం రాసిన ఫార్ములా తప్పేం కాదు. చూడండి, జస్ట్ ఎంప్లాయీ సాలరీని కమిషన్ సమ్ చేస్తున్నాం, దాన్ని వచ్చిన అవుట్పుట్ ఫస్ట్ ఈ రెండింటిని యాడ్ చేస్తున్నాను, ఎంప్లాయీ సాలరీ కమిషన్ని, వచ్చిన అవుట్పుట్ మీద సమ్ ఆపరేషన్ చేస్తున్నాను. కానీ ఏంటంటే మనకి డాక్స్ లో మనకి సమ్ అనేది ఓన్లీ ఒక కాలంని కంబైన్ చేస్తుంది, కానీ ఇట్లా లోపల ఒక ఎక్స్ప్రెషన్ ఉన్నప్పుడు డైరెక్ట్ గా సమ్ ఆపరేషన్ వర్క్ అవ్వదు అనమాట. మీరు లోపల ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తున్నారు, అయితే ఒక ఫంక్షన్ లోపల ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తున్నారు. మీరు ఏమిస్తున్నారు, ఎంప్లాయీ సాలరీ కమిషన్, ఫస్ట్ అదొక ఎక్స్ప్రెషన్, ఎంప్లాయీ సాలరీ ప్లస్ కమిషన్, అదొక ఎక్స్ప్రెషన్ అనమాట. సో ఫస్ట్ మీరు ఎక్స్ప్రెషన్ ఇచ్చేసి దాన్ని తర్వాత మీరు ఏమంటున్నారు, సమ్ చేయమంటున్నారు. కానీ సమ్ ఏంటంటే ఎక్స్ప్రెషన్ ఎవాల్యుయేట్ చేయలేదు అనమాట, సమ్ ఫార్ములా ఎక్స్ప్రెషన్ ఎవాల్యుయేట్ చేయలేదు. ఓకే, సో దానికోసం ఏంటంటే మనకి కొత్త ఫార్ములా వచ్చింది సమ్ ఎక్స్ అనమాట. సో సమ్ ఎక్స్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఒక లోపల ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చుకోవచ్చు. మీరు ఏదైనా మీరు రిక్వైర్డ్ ఎక్స్ప్రెషన్ ఇచ్చుకొని దాని మీద సమ్ చేయాలంటే మనకి సమ్ ఎక్స్ కొత్త ఫార్ములా. ఓకే, చూద్దాం. సో మనకి సమ్ అనేది ఇక్కడ వర్క్ అవ్వదు, మీకు లోపల ఒక ఎక్స్ప్రెషన్ ఎవాల్యుయేట్ చేసి
మనకి అవుట్పుట్ సమ్ అవ్వాలంటే మీకు డైరెక్ట్ గా సమ్ ఫార్ములాతో వర్క్ అవ్వదు. దాన్ని ఓవర్కమ్ చేయడం కోసం ఏంటంటే సమ్ ఎక్స్ కొత్త ఫార్ములా. చూడండి ఇప్పుడు సమ్ తీసేస్తున్నాను సమ్ ఎక్స్. ఓకే, ఇక్కడ చూడండి సింటాక్స్ ఏముందో టేబుల్. ఫస్ట్ టేబుల్ నేమ్ ఏంటి షీట్ 1 మనకి టేబుల్ నేమ్. సో టేబుల్ 1 షీట్ 1 టేబుల్ వచ్చేసరికి షీట్ 1. తర్వాత ఎక్స్ప్రెషన్, ఇక్కడ ఎక్స్ప్రెషన్ ఇచ్చుకోవాలి మనం. ఎక్స్ప్రెషన్ ఏంటి మనకి ఎంప్లాయీ సాలరీ ప్లస్ ఎంప్లాయీ కమిషన్, అంతే కదా. సారీ కమిషన్. సో ఇప్పుడు ఏమవుతుందంటే సమ్ ఎక్స్ ఫస్ట్ ఎక్స్ప్రెషన్ ఎవాల్యుయేట్ చేస్తాను అనమాట. ఎక్స్ప్రెషన్ ఫస్ట్ ఇది రన్ చేసేసి వచ్చిన దాని మీద సమ్ ఆపరేషన్ చేస్తుంది. ఎంటర్ కొడుతున్నాను చూడండి. ఎంప్లాయీ సాలరీ ఆల్రెడీ యూజ్, ఎంప్లాయీ సాలరీ మనం ఆల్రెడీ ఇచ్చాం కదా, వేరే కాలం ఇద్దాం. ఎంప్లాయీ సాలరీ ఓవరాల్ సాలరీ అని పెడతాం. ఓకే, ఇప్పుడు చూడండి సో 237 అంతే కదా మనకు అవుట్పుట్ వచ్చింది ఇక్కడ 237. సో ఫస్ట్ ఏం చేస్తా అంటే ఈ రెండింటి ఫస్ట్ ఈ రెండింటి యాడ్ అవుతాయి. ఫస్ట్ ఈ రెండు యాడ్ అవుద్ది. దాని తర్వాత ఉన్నదానికి సమ్ అవుద్ది అనమాట. ఇది మొత్తానికి సమ్ చేస్తుంది. 237 అవుట్పుట్ వచ్చింది కదా. సో సమ్ ఎక్స్, సో సమ్ ఎక్స్ ఎప్పుడు చేస్తాం, సమ్ ఎప్పుడు చేస్తాం. సమ్ వచ్చేసరికి ఏంటంటే బై డిఫాల్ట్ గా మీకు సమ్ వచ్చేసరికి బై డిఫాల్ట్ గా మీకు ఒక కాలం ఉన్న వాల్యూస్ మొత్తాన్ని కంబైన్ చేస్తుంది, సమ్ చేస్తుంది, యాడ్ చేస్తుంది అనమాట. 1 by 1 యాడ్ చేసుకుంటే వెళ్ళిపోయింది. కానీ సమ్ ఎక్స్ వచ్చేసరికి ఏంటంటే ఫస్ట్ ఇది రో బై రో లెవెల్ వాల్యుయేట్ అవుతుంది అనమాట. మనకి ఫస్ట్ ఈ రోని ఎక్స్ప్రెషన్ వాల్యుయేట్ చేస్తుంది అనమాట. 10 + 2 12 ఫస్ట్ అది క్యాలిక్యులేట్ చేస్తుంది. ఫస్ట్ అంటే లోపల ఒక ఎక్స్ప్రెషన్ క్యాలిక్యులేట్ చేసేసి దాని తర్వాత సమ్ ఇస్తుంది అనమాట మీకు, సమ్ ఎక్స్ అనే ఫార్ములా. సో ఈ సమ్ ఎక్స్ మనం మెజర్ క్రియేట్ చేసుకోవచ్చు. మీరు కాలం క్రియేట్ చేశారు కాబట్టి ప్రతి రో దగ్గర అవుట్పుట్ వస్తుంది మీకు. సో మీరు మెజర్ క్రియేట్ చేయాలంటే చేయొచ్చు. సేమ్ ఇదే ఫార్ములా, కొత్త ఫార్ములా ఏమి అవసరం లేదు. సో అదే ఫార్ములా కాపీ చేస్తున్నాను చూడండి. మేము మెజర్ క్రియేట్ చేస్తున్నాను. సో ఓవరాల్ సాలరీ మెజర్తో క్రియేట్ చేస్తున్నాం. అలా మనం సమ్ ఎక్స్ అనమాట. సో సమ్ ఎక్స్ మనకి టేబుల్ ఏంటి, టేబుల్ వచ్చేసరికి మనకి షీట్ 1, టేబుల్ నేమ్ వచ్చేసరికి షీట్ 1. ఇక్కడ షీట్ 1 అనేది టేబుల్ నేమ్. ఎక్స్ప్రెషన్ వచ్చేసరికి ఏంటి సాలరీ ప్లస్ కమిషన్. ఇక్కడ మీకు కొత్త ఫీల్డ్ క్రియేట్ అవుతుంది. ఇక్కడ అంటే కొత్త కాలం ఏం క్రియేట్ అవ్వదు, మెజర్ క్రియేట్ చేశారు కాబట్టి. ఓకే, ఇక్కడ కానీ మీకు ఓవరాల్ సాలరీ మెజర్ క్రియేట్ అవుతుంది అనమాట. సో మెజర్ అంటే మనకి ఇక్కడ క్యాలిక్యులేటర్ సింబల్లో ఉంటుంది, కాలం వచ్చేసరికి ఇట్లా ఈ సింబల్లో ఉంటుంది అనమాట. చూడండి డిఫరెన్స్ చూడండి. ఓకేనా. సో గుర్తుపెట్టుకోండి, సమ్ వచ్చేసరికి ఒక కాలంలో ఉన్న వాల్యూస్ మొత్తాన్ని యాడ్ చేస్తుంది. సమ్ ఎక్స్ వచ్చేసరికి చూడండి, మీకు సింటాక్స్ కూడా చూడండి. సమ్ ఎక్స్కి ఏముందో సింటాక్స్ మీకు చూద్దాం, మీకు అర్థమవుతుంది అప్పుడు. చూడండి సమ్ ఎక్స్ చూడండి ఏముందో. సమ్ ఎక్స్ రిటర్న్స్ ద సమ్ ఆఫ్ అన్ ఎక్స్ప్రెషన్ ఎవాల్యుయేటెడ్ ఫర్ ఈచ్ రో ఇన్ ఏ టేబుల్. సో ప్రతి రోకి ఫస్ట్ ఎక్స్ప్రెషన్ ఎవాల్యుయేట్ చేస్తాం అనమాట. ప్రతి రో దగ్గరికి వెళ్ళేసి సో ఎంప్లాయీ సాలరీ ప్లస్ కమిషన్ ప్రతి రో దగ్గర ఫస్ట్ ఎక్స్ప్రెషన్ ఎవాల్యుయేట్ చేస్తుంది. ఫస్ట్ ఎక్స్ప్రెషన్ ఎవాల్యుయేట్ చేసేసి దాని తర్వాత సమ్ ఆపరేషన్ చేస్తాం అనమాట. రిటర్న్స్ ద సమ్ ఆఫ్ అన్ ఎక్స్ప్రెషన్, ఒక ఎక్స్ప్రెషన్ ని మీద సమ్ ఆపరేషన్ చేస్తుంది. సమ్ ఎక్స్ అనేది డైరెక్ట్ గా సమ్ యూజ్ చేసి మీరు ఆ ఎక్స్ప్రెషన్ ఎవాల్యుయేట్ చేయడం రాదనమాట. అది సమ్కి ఆ ఫీచర్ లేదు, ఆ క్యాపబిలిటీ లేదు సమ్ ఆపరేషన్. సో సమ్ ఎక్స్ యూజ్ చేస్తాం. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. అంటే ఇక్కడ మీకు ఒక క్వశ్చన్ కూడా రావచ్చు, డైరెక్ట్గా ఎట్లా కూడా చేయొచ్చు కదా అని. మనకి ఇలా కూడా చేయొచ్చు కదా అని చెప్పేసి ఒక క్వశ్చన్ రావచ్చు. ఎట్లా అంటే సమ్ ఆఫ్ ఎంప్లాయీ సాలరీ సో న్యూ కాలం క్రియేట్ చేస్తున్నాను, డిలీట్ చేస్తున్నాను.
సో ఇప్పుడు చూడండి ఒక నిమిషం. సో ఇప్పుడు ఎట్లా కూడా చేయొచ్చు మనం సేమ్ ఇదే సమ్ ఎక్స్ ఆపరేషన్ వచ్చేసేసి ఏదైతే చేసాం మనం. సో కొత్త కాలం క్రియేట్ చేస్తున్నాను, న్యూ కాలం క్రియేట్ చేస్తున్నాను. సో మనకి 237 ఓవరాల్ శాలరీ అంతే కదా. ఓకే, సో సేమ్ ఓవరాల్ శాలరీ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ ఎంప్లాయీ శాలరీ ప్లస్ సమ్ ఆఫ్ కమిషన్. కాలం నెంబర్ సరే కమిషన్ కదా. సో 237 ఇట్లా చేయొచ్చు కదా, మీకు క్వశ్చన్ అవ్వచ్చు. అంటే ఇట్లా ఇప్పుడు సమ్ఎక్స్ లేకుండా, సమ్ఎక్స్ అనే ఫార్ములా లేకుండా, సో డైరెక్ట్ గా ఫస్ట్ ఈ అన్నిటిని సమ్ చేస్తాను, తర్వాత ఈ రెండింటిని సమ్ చేస్తాను, మధ్యలో ప్లస్ చేస్తాను. ఇట్లా అంటే ఎక్స్ప్రెషన్ ఏం అవసరం లేదు నాకు, డైరెక్ట్ గా సమ్, ఈ సమ్ ప్లస్ ఈ సమ్ అదే 237 అవుట్పుట్ వస్తుంది కదా, డైరెక్ట్ గా ఇట్లానే వస్తుంది. మళ్ళీ సమ్ ఎక్స్ ఎందుకనే క్వశ్చన్ రావచ్చు. సో ఎడిషన్ చేసేటప్పుడు మీకు ప్రాబ్లం లేదు, మీకు ఎడిషన్ చేసేటప్పుడు ప్రాబ్లం లేదు, డైరెక్ట్ గా ఇట్లా చేయొచ్చు. కానీ మల్టిప్లికేషన్ ఉన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. సో సేల్స్ డేటా అనుకోండి, ఇక్కడ ఏముందంటే సింపుల్ ఎగ్జాంపుల్ ఏమొస్తుంది. సో ప్రోడక్ట్ నేమ్, క్వాంటిటీ, సేల్స్. ఓకే, ప్రోడక్ట్ నేమ్ ఫర్ ఎగ్జాంపుల్ ల్యాప్టాప్ అనుకోండి. సో క్వాంటిటీ 1, సేల్స్ వచ్చేసరికి 200 అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. 22 చైర్స్ అనుకోండి, 22 చైర్స్. తర్వాత ఒకటి తీసుకున్నాం షూస్ అని. ఓకే, ఇప్పుడు చూడండి టోటల్ సేల్స్ కావాలి మనకి. ఇప్పుడు టోటల్ సేల్స్ కావాలి. సో టోటల్ సేల్స్ అంటే ఏంది, 2 × 200. సో ల్యాప్టాప్స్ టోటల్ సేల్స్ ఎంత వస్తుంది, ల్యాప్టాప్ టోటల్ సేల్స్ ఎంత, అట్లా నాకు టోటల్ అంత మొత్తం మీద టోటల్ సేల్స్ ఎంత ఉందో కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇలా చేశారనుకోండి, 2, 3, 4 ఎంత, 9. ఓకే, 260, 260 అంతే కదా. ఇప్పుడు ఈ రెండు మల్టిప్లై చేయొచ్చు మీరు, అంతే కదా. వేస్తే ఎంత వస్తుంది, 2340 వస్తుంది. సో టోటల్ సేల్స్ 2340 అంటున్నారు మీరు, కానీ యాక్చువల్గా అలా కాదు. సో ల్యాప్టాప్స్ మీద ఎంత వస్తుంది టోటల్ సాలరీ, 2 × 200 అంతే కదా. 2 × 200 అంత ల్యాప్టాప్స్ మీద టోటల్ సేల్స్ ఎంత వస్తుంది, 400 వస్తుంది. చైర్స్ మీద 2 × 20 ఎంత వస్తుంది, 40 రూపీస్ వస్తుంది. 3 × 20 అంటే 60 రూపీస్ వస్తాయి. చైర్స్ అమ్మడం వల్ల మీకు 60 రూపీస్ వచ్చినాయి. షూస్ అమ్మడం వల్ల 4 × 40 160 రూపీస్ వచ్చినాయి అంతే కదా. టోటల్ ఎంత వస్తున్నట్టు ఇప్పుడు 620 రూపీస్ వస్తుంది. మీరు కనుక ఇలా చేశారనుకోండి, సమ్ ఆఫ్ క్వాంటిటీ వేసేసి సమ్ ఆఫ్ సేల్స్ వేసేసి రెండింటిని మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది మీకు, 2340 వస్తుంది. కానీ యాక్చువల్గా సేల్స్ అంతా 620 రూపీస్. మల్టిప్లికేషన్ ఉన్నప్పుడు ఈ ఫార్ములా వర్క్ అవ్వదు. ఓకే, ఇట్లా వర్క్ అవుతుంది అనమాట. సో అలాంటప్పుడు మీరు కంపల్సరీగా ఎక్స్ప్రెషన్ రాయాల్సింది. ఫస్ట్ ఎక్స్ప్రెషన్ అంటే రాస్తాం, ఫస్ట్ క్వాంటిటీ ఇంటూ సేల్స్. ఫస్ట్ క్వాంటిటీ ఇంటూ సేల్స్ అప్లై అయ్యి దాని తర్వాత సమ్ అవ్వాలి, క్వాంటిటీ ఇంటూ సేల్స్. ఇది ఎక్స్ప్రెషన్ ఆగి. సో దీని మీద నేను సమ్ ఆపరేషన్ చేస్తాను. ఇప్పుడు నాకు కరెక్ట్ అవుట్పుట్ వస్తుంది అనమాట. సో మీరు ఇలా చేస్తే మీకు రాంగ్ అవుట్పుట్ వస్తుంది. ఓకే, సో మీకు కనుక ఎడిషన్ అనుకోండి, ఇట్లా మీకు ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మల్టిప్లికేషన్, ఎడిషన్ ఇక్కడ ఎంప్లాయీ సాలరీ ప్లస్ కమిషన్. ఎడిషన్ అప్పుడు మీకు ఇలా చేసిన ఒకటే, ఇట్లా సమ్ ఇట్లా చేసిన ఒకటే, లేకపోతే సమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ తీసుకున్న ఒకటి, సేమ్ అవుట్పుట్ వస్తుంది. కానీ మల్టిప్లికేషన్ ఉన్నప్పుడు మాత్రం అవుట్పుట్ రాంగ్ వస్తుంది. సో అది గుర్తుపెట్టుకోండి. అందుకని ఎక్స్ప్రెషన్ ఫస్ట్ ఎవాల్యుయేట్ చేయాలి. ఎలాంటి కేసెస్లో ఫస్ట్ ఎక్స్ప్రెషన్, ఫస్ట్ క్వాంటిటీ ఇంటూ సేల్స్ అవ్వాలి మనకి. సో క్వాంటిటీ ఇంటూ సేల్స్ ఫస్ట్, అదొక ఎక్స్ప్రెషన్. క్వాంటిటీ ఇంటూ సేల్స్ అదొక ఎక్స్ప్రెషన్. సో దాని మీద మనకి సమ్ ఆపరేషన్ వర్క్ అవ్వాలి. అందుకని సమ్ ఎక్స్ వస్తుంది అన్నమాట. అప్పుడు సమ్ ఎక్స్ వచ్చేసరికి ఏంటంటే ఫస్ట్ ఎక్స్ప్రెషన్ ఎవాల్యుయేట్ చేస్తే రో బై రో లెవెల్లో ఎక్స్ప్రెషన్ ఎవాల్యుయేట్ చేసేసి ఎక్స్ప్రెషన్ మీద సమ్ ఆపరేషన్ వర్క్ అవుతుంది. చూడండి ఈ డేటా నేను లోడ్ చేస్తున్నాను. ఓకే,
డేటా లోడ్ చేస్తున్నాను. సో గెట్ డేటా ఎక్సెల్ డెమో. సో సేల్స్ డేటా లోడ్ చేస్తున్నాను. సేల్స్ డేటా లోడ్ చేస్తున్నాను. ఓకే. సో సేల్స్ డేటా. సో ప్రొడక్ట్ నేమ్ సేల్స్. ఏం సింపుల్ అనమాట, ఏం లేదు. చూడండి, కొత్త కాలం క్రియేట్ చేస్తున్నాను. అంటే ప్రతి రో దగ్గర మనకు అవుట్పుట్ క్రియేట్ అవుద్ది కొత్త కాలం అంటే. చూడండి, సో ఫస్ట్ ఏంటంటే ఒక ఎక్స్ప్రెషన్ కావాలి నాకు. ఫస్ట్ ఎక్స్ప్రెషన్ ఏంటంటే క్వాంటిటీ ఇంటూ సేల్స్ అనేది నా ఎక్స్ప్రెషన్. సో దానికి సమ్ అప్లై చేసి మనం చేయలేము డైరెక్ట్గా, సమ్ ఎక్స్ రాయాల్సింది అనమాట. టోటల్ సేల్స్ ఇస్తున్నాను. సో సమ్ ఆఫ్ క్వాంటిటీ ఇంటూ సేల్స్. క్వాంటిటీ సేల్స్ టేబుల్ ఉన్న క్వాంటిటీ ఇంటూ సేల్స్ టేబుల్ ఉన్న సేల్స్, అంతే కదా. సేల్స్ టేబుల్ ఉన్న సేల్స్. సో డైరెక్ట్గా ఎట్లా ఇస్తుందంటే మీకు ఎర్రర్ వస్తుంది అనమాట. అంటే ఒక సమ్ములో డైరెక్ట్గా మీరు ఒక ఎక్స్ప్రెషన్ ఎవాల్యుయేట్ చేయలేరు. సో ఒక ఎక్స్ప్రెషన్ ఎవాల్యుయేట్ చేసి మీకు సమ్ రావాలంటే కంపల్సరీగా మనం సమ్ ఎక్స్లోకి వెళ్తాం. సమ్ ఎక్స్ ఇస్తున్నాను. సో సమ్ ఎక్స్కి సింటాక్స్ ఏంటంటే ఫస్ట్ సమ్ ఎక్స్ సింటాక్స్ చూడండి. సమ్ ఎక్స్ చూడండి, ఫస్ట్ టేబుల్ ఇవ్వాలి. టేబుల్ నేమ్ ఏ టేబుల్ మరి ఎవాల్యుయేట్ చేయాలి. టేబుల్ నేమ్ వచ్చేసరికి సేల్స్ టేబుల్ నేమ్, అంతే కదా. టేబుల్ నేమ్ వచ్చేసరికి సేల్స్ అనమాట. ఓకే, సేల్స్ అనేది టేబుల్ నేమ్, కామా ఎక్స్ప్రెషన్. ఎక్స్ప్రెషన్ వచ్చేసరికి ఏంటి మనకి క్వాంటిటీ ఇంటూ సేల్స్ రావాలి. క్వాంటిటీ ఇంటూ సేల్స్. సమ్ ఆఫ్ ఎక్స్ కాబట్టి ఫస్ట్ ఏం చేస్తా అంటే ఎక్స్ప్రెషన్ ఎవాల్యుయేట్ చేస్తాం. ఇది ఎక్స్ప్రెషన్ అనమాట. ఇప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ ఎవాల్యుయేట్ చేసేసి ఈ టేబుల్లో ఉన్న ఈ ఎక్స్ప్రెషన్ ఎవాల్యుయేట్ చేసి దాని మీద సమ్ ఆపరేషన్ చేస్తాం. రైట్, ఇప్పుడు చూడండి, ఎంత వస్తుంది అవుట్పుట్ మీకు. 620 కరెక్ట్ అవుట్పుట్. మనకి కింద 620 వచ్చింది, ఇది కరెక్ట్ అవుట్పుట్. సో ల్యాప్టాప్ మీద 460, ఇక్కడ 160, టోటల్ 620 వస్తుంది. మీరు ఇలా కాకుండా ఇలా చేశారు అనుకున్నా, ఫర్ ఎగ్జాంపుల్. సో న్యూ కాలం తీసుకుంటాం మళ్ళీ. టోటల్ సేల్స్ 2 అనిస్తున్నాను. సమ్ ఆఫ్ క్వాంటిటీ సేల్స్ క్వాంటిటీ ఇంటూ మల్టిప్లై విత్ సమ్ ఆఫ్ సేల్స్. ఇలా ఇస్తే ఏమవుతుందండి మీకు అవుట్పుట్ చూడండి ఏమవుతుంది. 2340 రాంగ్ అవుట్పుట్ అనమాట ఇది. అర్థమైందా. సో అందుకని సో ఈ చూడండి మీకు లాజిక్ అర్థమవుతుంది కదా. సో మల్టిప్లికేషన్ ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా ఫస్ట్ ఎక్స్ప్రెషన్ ఎవాల్యుయేట్ చేయాలి, దాని తర్వాత సమ్ చేయాలి. లేకపోతే ఏంటంటే మనకి ఎక్కువ వాల్యూ వస్తుంది అవుట్పుట్లో, రాంగ్ అవుట్పుట్ వస్తుంది. మల్టిప్లికేషన్ ఉన్నప్పుడు, సమ్ ఉన్నప్పుడు మీరు ఎట్లా చేసినా ఏం కాదు. కానీ మల్టిప్లికేషన్ ఉన్నప్పుడు మాత్రం ఫస్ట్ ఎక్స్ప్రెషన్ ఎవాల్యుయేట్ చేయాలి. సో దాని తర్వాత మనకి సమ్ రాగలిగి, అలాంటి కేసెస్లో కంపల్సరీగా మనం సమ్ ఎక్స్ యూజ్ చేయాలి కంపల్సరీగా. అర్థమైంది కదా. సో సమ్ ఎక్స్ సమ్ చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అనమాట. సమ్ ఎక్స్ చాలా ఇంపార్టెంట్. ఓకే, సమ్ వచ్చేసరికేమో మనకు ఉన్న కాలంలో ఉన్న ప్రతి వాల్యూని యాడ్ చేస్తుంది. సమ్ ఎక్స్ వచ్చేసరికి ఏంటంటే రో బై రో లెవెల్లో ఫస్ట్ ఎక్స్ప్రెషన్ ఎవాల్యుయేట్ చేస్తుంది. ఎక్స్ప్రెషన్ ఎవాల్యుయేట్ చేసి దాని మీద సమ్ ఆపరేషన్ చేస్తాం అనమాట. ఓకే, చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓపెన్ చేస్తాను, చూడండి ఇక్కడ సమ్ ఎక్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సమ్ ఎక్స్ అంటే సమ్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఒక కాలంలో సమ్ అంటే మనకు తెలుసు, ఒక కాలంలో ఉన్న నంబర్స్ అన్నిటిని యాడ్ చేస్తుంది సమ్ అంటే. సమ్ ఫంక్షన్ యాడ్స్ ఆల్ ద నంబర్స్ ఇన్ ఏ కాలం. కానీ సమ్ ఎక్స్ చూడండి రిటర్న్స్ ద సమ్ ఆఫ్ అన్ ఎక్స్ప్రెషన్ ఎవాల్యుయేటెడ్ ఫర్ ఈచ్ రో ఇన్ ఏ టేబుల్. ఫస్ట్ ఎక్స్ప్రెషన్ ఎవాల్యుయేట్ చేస్తుంది, దాని తర్వాత మనకి దాని మీద సమ్ ఆపరేషన్ జరుగుతుంది అనమాట. మీరు ఒకసారి గూగుల్లో డెఫినేషన్ చూడండి, సమ్ వర్సెస్ సమ్ ఎక్స్.
పవర్ BI. సో ఇది ఉంటుంది మైక్రోసాఫ్ట్ వల్ల ఉంటుంది. DAX sum function calculated the sum of all numbers in a column, while DAX sumx function returns sum of an expression for each row in a table. ప్రతి రో దగ్గర ఎవాల్యుయేట్ చేస్తుంది ఎక్స్ప్రెషన్. ఒక ఎక్స్ప్రెషన్ ఉంటుంది సమ్ఎక్స్ అంటే మన లోపల ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తాం అనమాట. ఎక్స్ప్రెషన్ ఎవాల్యుయేట్ చేసి దాని మీద అవుట్పుట్ వస్తుంది అనమాట. సో మనకి ఇది మైక్రోసాఫ్ట్ పేజ్ అనమాట. చూడండి సమ్ఎక్స్ రిటర్న్ ద సమ్ ఆఫ్ అన్ ఎక్స్ప్రెషన్ ఎవాల్యుయేటెడ్ ఫర్ ఈచ్ రో ఇన్ ఎ టేబుల్. సమ్ఎక్స్ సింటాక్స్ చూడండి. సమ్ఎక్స్ సింటాక్స్ ఏముంది కదండి, ఫస్ట్ టేబుల్ నేమ్ ఇవ్వాలి. మనం ఏ టేబుల్ మీద సమ్ఎక్స్ ఆపరేషన్ చేద్దాం అనుకున్నాం, టేబుల్ నేమ్ ఇచ్చిన తర్వాత ఎక్స్ప్రెషన్ ఇవ్వాలన్నమాట. ఇది సమ్ వచ్చేసరికి ఏంటంటే బై డిఫాల్ట్ అనమాట సమ్ ఆఫ్ కాలమ్ నేమ్, జస్ట్ కాలమ్ నేమ్ ఇస్తే సరిపోద్ది సమ్కి. ఓకే, సో చాలా ఇంపార్టెంట్, ఒకసారి ప్రాక్టీస్ చేయండి. సమ్ సమ్ఎక్స్ చాలా చాలా ఇంపార్టెంట్. సో అట్లానే మనకి రేపు మన క్లాస్లో ఏంటంటే ఇంకా ఉన్నాయి మ్యాథమెటికల్ ఫంక్షన్స్. మినిమం ఎక్స్, మాక్సిమం ఎక్స్, ఓకే, యావరేజ్ ఎక్స్, కౌంట్ ఎక్స్. సో ఎక్స్ అనే పదం ఉందంటే లోపల ఎక్స్ప్రెషన్ ఉన్నది గుర్తుపెట్టుకోండి. ఎక్స్ అనే పదం ఉందంటే లాస్ట్ లో మీకు సింటాక్స్ లోపల ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి. మీకు సింటాక్స్ లోపల ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి గుర్తుపెట్టుకోండి. ఓకే, సో రిమైనింగ్ టాపిక్స్ ఇంకొన్ని ఉన్నాయి. మినిమం ఎక్స్, మ్యాక్స్ ఎక్స్, కౌంట్ ఎక్స్, యావరేజ్ ఎక్స్. సో ఇవి మనం రేపటి క్లాస్ లో డిస్కస్ చేద్దాం. టైం అయిపోయింది కదా. ఓకే, ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయి ఈరోజు క్లాస్లో? ఎనీ క్వశ్చన్స్? నో క్వశ్చన్స్? ఓకే, అయితే రేపు మనం కనెక్ట్ అవుదాం. రేపు మిగతా టాపిక్స్ మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఓకే, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. హ్యావ్ ఎ నైస్ డే.